చింతలపాడు సర్వే నెంబర్ 186లోని కార్మిక నగర బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పార్టీ నాయకులు బాధితులతో కలిసి స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులో ముందెన్నడూ లేని విధంగా కొత్త సంస్కృతికి తెరలేపారని, రాత్రి వేళల్లో బుల్డోజర్లతో కార్మిక నగర్లోని సుమారు 70 ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఏ అధికారి కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించకపోవడం వెనుక అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన విమర్శించారు. సదరు భూమి ప్రభుత్వానిదా లేక ప్రైవేటు వ్యక్తులదా అనే అంశంపై రికార్డులను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే అక్కడ నివసిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా పేదల ఇళ్లను కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు స్పందించి బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పేదల పొట్టకొట్టి అర్ధరాత్రి ఇళ్లను నేలమట్టం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రవిబాబు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కటారి శంకర్, 14వ డివిజన్ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, వెన్నపూడి వెంకటేశ్వర రెడ్డి, చిన్న, పిగిలి శ్రీను, ఆనం సతీష్, రాజేష్, జనార్దన్ రెడ్డి, నరసింహగౌడ్, దేవా, సురేష్, రవి, దుర్గా, డివిజన్ అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, పేరం ప్రసన్న, కార్మిక నగర్ బాధితులు పాల్గొన్నారు. జనార్దన్ గారు ఏమంటున్నారంటే సార్ తినేపల్లి కూడా కాలుతుందన్నారు సార్ అంటే అవునమ్మా వాళ్ళు కాబట్టి కాలుతుందన్నారు అని చెప్పండి.
రోజుల నాడు ఎప్పుడూ లేని విధంగా ఒక బుల్డోజ్ కార్యక్రమం జరిగింది. వాళ్ళు వంట వండుకొని అన్నం తినే సమయాల్లో ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి మిషన్లతోటి తోసేస్తూ ఒక బీతా వాతావరణాన్ని సృష్టించి బెదరగొట్టి వాళ్ళని చేయటం అనేది ఒంగోలులో ఇంతవరకు జరగల. ఈ సంఘటన జరిగిన రోజులైతే వాళ్ళు అక్కడే అన్నం వండుకుంటా మాకు న్యాయం చేయండి అయ్యా, ఇది ప్రభుత్వ భూమి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అవునా కాదా అనేది అధికారులు తేల్చాలి. అధికారులు మిన్నకుండా ఉంటే మీరు చేసింది తప్పు అనేది భావన, వాళ్ళ వాదన కరెక్ట్ అని. అధికారులు ఎవరిదో సర్వే చేసి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి తేల్చి, ప్రభుత్వ భూమి అయితే అక్కడ ఎంత మాత్రం ప్రభుత్వ భూమి ఉన్నా వాళ్ళు అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి ఏళ్ల తరబడి పేదలకు ఎక్కడైనా ఇచ్చే స్థలాలే కదా, మీరు ఆ ప్రభుత్వ భూమిని వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని కోరుతా ఉన్నా. ప్రైవేటు వ్యక్తులది ఎంత ఉందో వాళ్ళకి కొలతేసి ప్రభుత్వ భూమిని మాత్రం వాళ్ళకి ఎంతో కొంత తల సెంటున్నారో సెంటో కనీసం ఇస్తే వాళ్ళు నష్టపోయిన దానికి పరిహారం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు తెలిసి తెలియనట్టుగా పేదల్ని నిరంకుశంగా తోలేసి, అంటే ఒక నిర్లక్ష్యంగా వాళ్ళు అలో లక్ష్మణ అని 20 రోజుల నుంచి కొట్టుకుంటుంటే అక్కడే పడి ఎండకు పడి ఎవరు వచ్చి మమ్మల్ని రక్షిస్తారని ఎదురు చూస్తుంటే వాళ్ళ మాటల్లో అయ్యా జనార్దను, అయ్యా చంద్రబాబు, అయ్యా పవన్ కళ్యాణ్ అని అంటున్న మాటలు మీకు వినపడవా? వాళ్ళకి అసలు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియజేయాలి కదా. న్యాయాన్యాయాలు తేల్చి వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయండి, లేదంటే ఇంకో చోట న్యాయం చేయండి. వాళ్ళు నష్టపోయారు, మేము కష్టపడి డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, మేము నష్టపోయామని చెబుతుంటే న్యాయాన్యాయాలు విశ్లేషించే తీరిక మీకు లేకపోతే ఇది పేదల పట్ల మీకున్న కర్కశ భావం అని తెలియజేస్తా ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మేము కలెక్టర్ గారికి కలిసి ఈరోజు ఆ భూమిని కొలతలేసి ఎవరిదో తేల్చి ప్రభుత్వ భూమి ఉంటే వాళ్ళకి ఇమ్మని మేము కోరటం అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రజనీ అండి. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కార్మిక నగర్లో మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మొన్న 4వ తేదీ సాయంత్రం 5, 5:30, 6 ఆ టయాన్ని వచ్చి 3 బుల్డోజర్లతో ఎవరో కొత్త వ్యక్తి, 15 సంవత్సరాల నుంచి మేము అతన్ని ఎప్పుడు చూడలేదు. 15 సంవత్సరాల నుంచి మేము ఆడ ఉంటున్నాము, ఎవరూ రాలేదు. అతని పేరు శ్రీహరి నాయుడు అని చెప్పి అంటున్నాడు. సాయంత్రం సార్ వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి 3 నిర్దాక్ష్యంగా అన్నీ కూలగొట్టాడు సార్. పసిబిడ్డలు ఉన్నారండి, అసలు కాసేపు ఆగండి అన్నా కానీ సార్ సిలిండర్ల వరకు పక్కన పెట్టి మొత్తం కూల్చేశాడు. సరే ఎందుకు సార్ అసలు మా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏ నోటీసులు ఇవ్వకుండా ఏం సార్ ఇదనంటే, మేము పలానా ఎమ్మెల్యే గారు ద్వారా వచ్చాము, అది అతని ద్వారాగా వచ్చాము మేము, ఇది మాది అని చెప్పని అన్నాడు. సార్ ఏంది సార్ ఇది నిర్లక్ష్యం, 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాము, 15 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే ఎట్లా వచ్చారు సార్ అని చెప్పనంటే, అసలు ఏ మాత్రం కూడా సార్ 200 మందిగా వచ్చారు, మొత్తం తాగున్నారు సార్, లేడీస్తో కూడా తాగున్నారు నిర్దాక్ష్యంగా. అసలుకి ఇంట్లో నుంచి కనీసం అయితే మనుషులు ఉన్నారా లేరని కూడా చూడలేదు సార్. అందరూ పనులకి వెళ్ళి ఉన్నారు, సాయంత్రం కొంతమంది అయితే అక్కడే ఉన్నారు, పనుల నుంచి వచ్చారు సార్. అయితే అతను బిహేవియర్ బాగాలేదు సార్. 15 సంవత్సరాల నుంచి లేని అతను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? సరే ప్రభుత్వం భూమి కాదని అన్నారు, సరే మరి మాకు కోర్టు నుంచి కానీ ఎక్కడి నుంచి మాకు నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్ష్యంగా పడేయటం ఏమైనా న్యాయంగా ఉందా సార్? మాకు మాత్రం న్యాయం చేయాలి సార్. ప్రభుత్వం వాళ్ళు ఇంతవరకు 20 రోజులు అవుతుంది, ఇంతవరకు మేము ప్రతి ఒక్కసారి అర్జీ ఇచ్చినా కానీ ఇంతవరకు మాకు అసలు ఒక్కరు కూడా సైట్ మీదకి వచ్చి ఎవ్వరు కూడా మాకు పోలీస్ తరపు నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ ఎస్పీ ద్వారా కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు 20 రోజుల నుంచి ఒక్కరు కూడా రాలేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. సార్ నా పేరు దుర్గా సార్, మేము కార్మిక నగరంలో ఉంటున్నాం సార్. 15 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాం సార్. మొన్న 4వ తారీఖున సాయంత్రం 5 గంటలకు వచ్చారు సార్. ఏంటి సార్ మీరు చేసే పని ఏంటి సార్, మీరు ఏంటి సార్ ఈ టయాన్ని పడేస్తున్నారు ఏంటి సార్ మేము అడిగాము. కాస్త ఆగండి సార్, మాకు ఏ ఇది లేకుండా మీరు ఇలా పడేసేస్తున్నారని చెప్పి మేము అడిగితే, మేము ఆగిన కొద్దీ మీరు మమ్మల్ని దూరంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పనని మాట్లాడుతూ ఉండి మమ్మల్ని అసలు ఏం మాట్లాడనీయకుండా కనీసం ఇంట్లో సామాన్లను తీసుకొని సార్ అని చెప్పని అన్నా కానీ అసలు మమ్మల్ని ఎటువంటి సామాన్ కూడా తీసుకొని వాళ్ళ గ్యాస్ పొయ్యిల వరకు సిలిండర్ వరకు బయట పడేసాయి, పేలుతాయి అని చెప్పనని బయట నూకారు సార్. ఇన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నారు, మీ మీద ఎటువంటి మాట రానివ్వకుండా మీరు మాత్రం అక్కడ రావాలి కదా సార్. రాకుండా చేయకుండా ఎవరెవరినా పంపిస్తున్నారు అంటున్నారు, ఏంటంటే మాట్లాడుతున్నారు సార్.
బిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు ఉన్నారు సార్. నేను పసిబిడ్డను ఎత్తుకొని అక్కడ నిలబడి ఉన్నాను సార్. నన్ను సామాన్లు తీసుకుంటే నేను అక్కడ నిలబడి ఉంటే నన్ను తోసేసరి పిల్లడు కూడా చెప్తాను సార్. చల్ల అలానే పసిబిడ్డలు అల్లాడిపోతున్నారు సార్. వాళ్ళు బాగోలేకుండా ఉంటున్నారు సార్. కొంచెం దయ చూడండి సార్.